మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి పాలిటీ నుండి క్లాసులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు 5వ లెసన్ న్యాయ వ్యవస్థ. చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆర్టికల్లు, చెత్త చెదారం అన్నీ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి ఏ డేటు సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది, ఇవన్నీ మనకి చాలా చాలా కత్తి మీద సాములో ఉంటాయి. బిట్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. ఏమండి మరి లేట్ లేకుండా న్యాయ వ్యవస్థ టాపిక్ నుండి 60 బిట్లు అయితే ర్యాపిడ్గా చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దాము. వచ్చేసిందండి ఆర్టికల్ అన్నాను. ఆర్టికల్ వచ్చేసింది చూసారా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము పౌరులకు జీవించే ప్రాథమిక హక్కు లభించింది? జీవించే ప్రాథమిక హక్కు ఏ ఆర్టికల్ ద్వారా పౌరులకు లభించింది? అబ్బా ఏం బిట్ అండి. బిట్ అంటే ఇట్లా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 21, ఆర్టికల్ 21. నెక్స్ట్ రెండవది, చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు అంటే ఆ వ్యక్తి కాదండి, ఎదుటి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు అనుకున్నప్పుడు మనము న్యాయం కోసం పౌరుడు దేనిని ఆశ్రయించవచ్చు? ఎదుటి వ్యక్తులు మన మీద గొడవచ్చు, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారంటే మనము న్యాయం కోసం దేనిని ఆశ్రయించవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానం. అయినప్పటికీ న్యాయం జరగదబ్బా. అక్కడ చట్టాన్ని ఉల్లంఘించాడంటే ఆడు పెద్ద తోపు అన్నమాట, ఆడు అంతే కదా. అప్పుడు మనమే న్యాయస్థానం కోసం వెళ్ళినా మనకు న్యాయం జరగదు. కానీ కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి, వాటిలో న్యాయం జరుగుతుందండి. మూడవది, భారత ప్రజాస్వామ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ అంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ. 4వ చూద్దామండి. మరి న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ కావడం వల్ల తన పాత్రను ఎలా నిర్వహించగలుగుతుంది? ఇప్పుడు మీరు స్వతంత్రంగా సింగిల్గా ఉన్నారనుకోండి, మీ యొక్క పాత్రను ఎంత డెడికేటెడ్గా చేయగలుగుతున్నారు? మీరు బాంధుత్వాల్లో ఎలా పడిపోతున్నారో అందువల్ల మీరు మీ పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. సో అలా కాకుండా ఈ న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ కావడం వల్ల తన పాత్రను ఎలా నిర్వహించగలుగుతుందండి? ఎస్, మీకు అర్థమైపోయింది. ఆన్సర్ ఆప్షన్ సి సమర్థవంతంగా. వచ్చిందండి. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? ఎక్కడండి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ. భారత రాజధాని న్యూఢిల్లీలో ఉందండి. 6వది, న్యాయస్థానాలు అనేక అంశాలపై ఏమి తీసుకుంటాయి? చాయ్ బిస్కెట్ తీసుకుంటాయండి న్యాయస్థానాలు. ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి నిర్ణయాలు తీసుకుంటాయి. న్యాయస్థానాలు అనేక అంశాల మీద నిర్ణయాలను తీసుకుంటుంటుందండి. 7వది, న్యాయ వ్యవస్థ చేసే పనిని స్థూలంగా ఎన్ని విధాలుగా విభజించవచ్చు? ఎన్ని విధాలుగా ఈ న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 విధాలుగా విభజించవచ్చండి. 3 విధాలుగా విభజించవచ్చండి. 8వ చూద్దామండి. మరి పౌరులకు ప్రభుత్వానికి మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి తగు యంత్రాంగాన్ని ఏది ఏర్పాటు చేస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ. 9వ చూద్దామండి. మరి పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే, ఇక్కడ చాలా జాగ్రత్త పట్టుకోవాలండి. పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేయడాన్ని ఏమంటారు? చాలా 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 అంటే చాలా. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యాయ వ్యవస్థ అంటారండి. ఈ విధంగా వాటిని రద్దు చేయడాన్ని న్యాయ సమీక్ష అంటామండి. 10వది, ప్రాథమిక హక్కులు ఎన్నండి? ప్రాథమిక హక్కులు 6 కదా. వాటికి భంగం వాటిల్లినట్లు భావిస్తే పౌరులు ఏ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. నెక్స్ట్, హకీమా షేక్ అనే వ్యవసాయ కార్మికుడి కేసులో
సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పు చెప్పింది? ఇదిగోండి, కొన్ని కండిషన్స్ అప్లై, కొందరు వ్యక్తులకి మంచి జరుగుతుందని చెప్పాను కదా, అందులో ఒకటే ఈ షేక్ హకీమా షేక్ అండి, హకీమా షేక్. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 21. ఇంతకు ముందే చెప్పుకున్నాము జీవించే ప్రాథమిక హక్కు అని, ఆర్టికల్ 21. మరి ఇదిగో మరలా వచ్చిందండి. ఆర్టికల్ 21 ప్రకారం ఇలా 2-3 సార్లు చదివితే ఎందుకు గుర్తుండదండి? ఆర్టికల్ 21 ప్రకారము జీవించే ప్రాథమిక హక్కులోనే ఏ హక్కు కూడా ఇమిడి ఉంది అంటే జీవించే ప్రాథమిక హక్కు ప్లస్ ఇంకో హక్కు కలిసి ఉంది ఆర్టికల్ 21లో. అది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆరోగ్య హక్కు, ఆరోగ్య హక్కు. అందుకే 2+1 అన్నాను, 2 1 21. అంటే ఇక్కడ 2 ఆర్టికల్లో 2 ఉండాలి. ఒకటోది జీవించే ప్రాథమిక హక్కు, రెండవది ఆరోగ్య హక్కు. ఓకేనండి, అది కానండి వచ్చేసింది. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎస్, సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1950 జనవరి 26. 1950 జనవరి 26. నెక్స్ట్ 14వది, సుప్రీంకోర్టు తన పనిని ప్రారంభించినప్పుడు ఏ భవనంలో ఉంది? సుప్రీంకోర్టు మొదట తన పనిని ప్రారంభించినప్పుడు ఏ భవనంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పార్లమెంట్ హౌస్లో ఉంది, పార్లమెంట్ హౌస్లో ఉంది. 15వదండి, చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. ఓకేనండి, మరి 15వది, సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? తొలి ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా. హరి అనబడికి హరి స్టూడెంట్ కార్నర్. సో తొలి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా. నెక్స్ట్ ముందుగా పార్లమెంట్ హౌస్లో ఉందని చెప్పాను కదా, మరి ప్రస్తుత సుప్రీంకోర్టు భవనానికి ఎప్పుడు మారింది? చెప్పాలి. ప్రస్తుత సుప్రీంకోర్టు భవనానికి ఎప్పుడు మారింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1958. 1958లో. 17 అండి, స్వతంత్ర న్యాయ వ్యవస్థలో, స్వతంత్రమైనటువంటి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిపై రాజకీయ నాయకుడికి నియంత్రణ ఉంటే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ న్యాయమూర్తి మీద రాజకీయ నాయకుడు నియంత్రణ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? దద్దరిల్లిపోద్ది. ఆన్సర్ ఆప్షన్ బి పక్షపాతంగా ఈ న్యాయమూర్తి వ్యవహరించి న్యాయం అనేది అన్యాయుల చేతుల్లో, వాళ్ళ యొక్క చేతుల్లో కీలుబొమ్మలా మారిపోతుందండి న్యాయం అనేది. నెక్స్ట్ 18వది, భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఏమి కల్పించింది? భారత రాజ్యాంగం అనేది న్యాయ వ్యవస్థకు ఏమి కల్పించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్వతంత్ర ప్రతిపత్తిని ఈ న్యాయ వ్యవస్థకు కల్పించిందండి. మరి ఈ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం ఏది? మరి ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అవలేలగా ఇది మాత్రం మరి బిట్ ఫార్మేషన్ ఆ విధంగా ఉంటుందండి, నాది హామీ, మరి మామూలు ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశము ఆన్సర్ ఆప్షన్ బి అధికార విభజన, అధికార విభజన. నెక్స్ట్ 21 శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు న్యాయ వ్యవస్థ కార్యకలాపాలలో జోక్యం చేసుకోలేవని తెలిపేది ఏది? చాలా చాలా ముఖ్యమైన బిట్టండి. ఆన్సర్ ఆప్షన్ సి అధికార విభజన. న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు న్యాయ వ్యవస్థకి, కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాలు కార్యనిర్వాహక శాఖకి ఈ విధంగా అధికార విభజన చేయడం వల్ల ఒక శాఖలో ఉన్నటువంటి కార్యకలాపాల్లో వేరొక శాఖలు జోక్యం చేసుకోలేవు అని తెలిపేదే అధికార విభజన. నెక్స్ట్ 21 న్యాయస్థానాలు ఎవరి నియంత్రణలో ఉండవు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభుత్వ నియంత్రణలో అస్సలు ఉండవండి, మనం అనుకోవాలి. 22 హైకోర్టు సుప్రీంకోర్టులలోని న్యాయమూర్తులను తొలగించడం అనేది ఎలా ఉంటుంది? హైకోర్టు సుప్రీంకోర్టులలోని న్యాయమూర్తులను తొలగించడం అనేది ఎలా ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ సి చాలా కష్టమైన పని అండి, చాలా చాలా కష్టం అన్నమాట. మరి న్యాయ వ్యవస్థకు గల స్వయం ప్రతిపత్తి
శాసన కార్యనిర్వాహక శాఖలు తమ అధికారాలను ఏమి చేయకుండా అవకాశం కల్పిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి దుర్వినియోగం చేయకుండా, తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఈ న్యాయ వ్యవస్థ అనేది అవకాశం అయితే కల్పిస్తుందండి. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి? ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 స్థాయిల్లో ఉన్నాయండి. 3 స్థాయిల్లో. నెక్స్ట్, సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఏ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు? సాధారణంగా ప్రజలు ఏ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలని ఎక్కువగా సాధారణ ప్రజలు అనేది ఆశ్రయిస్తుంటారండి. 26వది, ప్రతి జిల్లాలో కూడా ఎవరి ఆధ్వర్యంలో కోర్టు పనిచేస్తుంది? ఎవరి ఆధ్వర్యంలో కోర్టు పనిచేస్తుందంటే ప్రతి జిల్లా కాబట్టి జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో అండి. 27వది, ప్రతి రాష్ట్రానికి కూడా ఎన్ని హైకోర్టులు ఉంటాయి? ఎన్ని హైకోర్టులు ఉంటాయంటే ఒకటే, 1 and only. మరి దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సుప్రీం కోర్టు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. 69వది, సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కూడా ఏమి చేయాలి? ఇది సుప్రీం కదా, మరి ఏం చేయాలి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి కట్టుబడి ఉండాలి. నేను చెప్పిందే వేదం, నా మాటే వేదం, నా మాటే శాసనం అంటది సుప్రీంకోర్టు. మిగతా అన్ని కోర్టులు కూడా అన్ని న్యాయస్థానాలు కూడా కట్టుబడి ఉండాలి. మరి 30వది, న్యాయస్థానాల నిర్మాణం అనేది దేనిని పోలి ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి పిరమిడ్. చిన్నది సబార్డినేట్, తర్వాత హైకోర్టు, తర్వాత పెద్దది సుప్రీంకోర్టు. ఈ విధంగా న్యాయస్థానాల యొక్క నిర్మాణం అనేది పిరమిడ్ను పోలి ఉంటుందండి. నెక్స్ట్ 31వది, మొట్టమొదటిగా వచ్చిందండి బుల్లెట్ లాంటి బిట్టు. మొట్టమొదటిగా హైకోర్టులు అనేవి ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, ఎలాంటి బిట్టు పడాలి, ఒక మార్కు పాయే. మొట్టమొదటిగా హైకోర్టులు ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కలకత్తా, ముంబై, మద్రాస్. నెక్స్ట్ 32వది, ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇదిగోండి, ఇలాంటి బిట్లు వస్తుంటే ఎలా ఉంటుందండి? ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1966. నెక్స్ట్ 33వది, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే ఆన్సర్ ఆప్షన్ సి 25 హైకోర్టులు ఉన్నాయి. 34వదండి, మరి పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి హైకోర్టు ఎక్కడ ఉంది? పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి హైకోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్. 35వది, 4 ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఎక్కడ ఉంది? 4 ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గౌహతి. ఏ రాష్ట్రంలో ఉంటుందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేసేయండి, చూద్దాం. ఈశాన్య రాష్ట్రాలు అన్నాడు కదా. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకమైన హైకోర్టులు ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2019 జనవరి 1. ఉక్కు లాంటి బిట్లు అండి ఇవన్నీ కూడా. మరి తప్పనిసరిగా బిట్టు వచ్చే లెసన్ అండి, తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. 2019 జనవరి 1. నెక్స్ట్ 37వది, భారతదేశంలో మనకు ఏ రకమైన న్యాయ వ్యవస్థ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉందండి. నెక్స్ట్, దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని భావిస్తే ఎక్కడ అప్పీలు చేసుకోవచ్చు?
ఆన్సర్ ఆప్షన్ ఏ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే రైట్ ఉందండి. మరి న్యాయబద్ధంగా ఉన్నా లేకపోతే మనం అప్లై చేస్తుంటామండి అంతే. మన దృష్టిలో మనకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి తీర్పు కూడా న్యాయబద్ధంగా లేదని అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ అయితే చేసేస్తామండి. నెక్స్ట్ 39ది పునర్విచారణ అధికారాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకంలో ఏ వివాదం ఏ కేసును ఉదాహరణగా ఇచ్చారు? పునర్విచారణ అధికారాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏ కేసును ఉదాహరణగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, అది కదా బిట్ అంటే. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ ప్రభుత్వం అండి. ఢిల్లీ రాష్ట్రం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ వీళ్ళకి మధ్య జరిగినటువంటి కేసుని పునర్విచారణ అధికారం కోసం ఒక ఉదాహరణగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 41 సుధా గోయల్ అనే స్త్రీ కాలిన గాయాలతో ఎప్పుడు మరణించింది? అన్నీ వస్తాయండి, ఇంపార్టెంట్ బుల్లెట్ బిట్లు అన్నీ కూడా బుల్లెట్ దిగినట్టే వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ బి 1980 డిసెంబర్ 2న 1980 డిసెంబర్ 2న సుధా గోయల్ అనే స్త్రీ కాలిన గాయాలతో మరణించిందండి. మరి ఈ సుధా కుటుంబ సభ్యులు మరియు పొరుగు వారు కేసు విచారణ సమయంలో సుధా యొక్క చావుకు గల కారణం ఏమిటని తెలిపారు? అంటే ఆన్సర్ ఆప్షన్ డి వరకట్న వేధింపులు. ఇప్పుడు అర్థమైందండి. ఈ సుధా గోయల్ స్త్రీ కాలిన గాయాలతో మరణించింది 1980 డిసెంబర్ 2న. మరి ఇరుగు పొరుగు వారు ఈ విచారణ సమయంలో ఏం చెప్పారు అంటే వరకట్న వేధింపుల వల్ల ఈ సుధా గోయల్ అనేది ఆవిడ చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 42ది ట్రయల్ కోర్టు లక్ష్మణ్ అతని తల్లి భావలకు ఏ శిక్ష విధించింది? మరి ఎప్పుడైతే సుధా చనిపోయిందో ఈ కోర్టు అయినటువంటి ట్రయల్ కోర్టు అతని భర్త అయినటువంటి లక్ష్మణు, అతని తల్లి, అతని భావ వీళ్ళందరికీ కూడా ఏ శిక్ష వేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి మరణ శిక్ష. నెక్స్ట్ 43దండి. మరి హైకోర్టు తీర్పుపై పునర్విచారణకు సుప్రీంకోర్టులో ఎవరు ప్రత్యేక అప్పీలు దాఖలు చేశారు అంటే ఆన్సర్ భారత మహిళా న్యాయవాదుల సమైక్య సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారండి. మరి ఈ సుప్రీంకోర్టు లక్ష్మణు అతని తల్లికి ఏ శిక్ష విధించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి యావజ్జీవ కారాగార శిక్ష అండి. మరి సుధా గోయల్ చనిపోయింది కాబట్టి అతని భర్త అతని తల్లి ఇద్దరే కారణము అని సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చి జీవిత ఖైదును విధించడం జరిగిందండి. నెక్స్ట్ 45ది సబార్డినేట్ న్యాయస్థానాలను ఏ పేర్లతో పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్రయల్ కోర్ట్ అంటారు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ అంటారు, అడిషనల్ సెషన్స్ జడ్జి అంటారు, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఇవన్నీ కూడా సబార్డినేట్ న్యాయస్థానాలకు ఇతర పేర్లుగా మనం చెప్పుకోవచ్చండి. మరి 46వది న్యాయ వ్యవస్థ యొక్క వివిధ శాఖలు ఏవి? శాఖలు అంటే కొమ్మలు అనుకున్నారు కనుక తెగ చదివి అట్లా చదివి శాఖ కొమ్మ అని అర్థాలు వచ్చేస్తే మరి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ నేర శిక్షా స్మృతి మరియు పౌర శిక్షా స్మృతి. న్యాయ వ్యవస్థ యొక్క వివిధ శాఖలు నేర శిక్షా స్మృతి, పౌర శిక్షా స్మృతి. 47వది దొంగతనం, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది ఏ శిక్షా స్మృతి కిందకు వస్తాయి? దొంగతనం, అధిక కట్నం కోసం మహిళలను హింసించడం. ఆన్సర్ ఆప్షన్ బి నేర శిక్షా స్మృతి. నెక్స్ట్ భూమి అమ్మకానికి సంబంధించిన వివాదాలు, వస్తువుల కొనుగోలు, అద్దె వివాదాలు ఏ శిక్షా స్మృతి కిందకు వస్తాయి? ఇది కదా బిట్లంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పౌర శిక్షా స్మృతి. మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు ఉంటుంది,
ఒకవైపు బుల్లెట్ లాంటి బిట్లు కూడా క్యాచ్ చేస్తున్నట్టు ఉంటుందండి. 2 ఎట్ ఎ టైం జరిగే అద్భుతమైనటువంటి ఛానల్ అండి. ప్రతి లెసన్ కూడా ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఒక లెసన్ నుంచి 60 బిట్లు ఎవరిస్తారు చెప్పండి? ఒక పెయిడ్ ఛానల్ ఇస్తుందా? మీరు యాప్లో డబ్బులు కట్టుకొని చూసినా కూడా వాడు ఈ విధంగా ఇవ్వడు. వాడు ఇచ్చింది మీరు చూడాలి. కానీ మనది అలా కాదండి. మీరు అడిగింది నేను చేస్తాను. మీరు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే కామెంట్ చేస్తారో దానికి నేను సమాధానంగా వీడియో అయితే చేస్తాను. మళ్ళీ 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఉండదండి. చాలా బ్రీఫ్గా బిట్ టు బిట్, లైన్ టు లైన్ ఖచ్చితంగా వస్తుందండి. మరి అలాంటి నమ్మకమైన ఒక ఫ్రీ ఛానల్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇవ్వడం అయితే లైక్ చేయండి. 49దండి, నేర శిక్షా స్మృతి సాధారణంగా దేనితో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ నేర శిక్షా స్మృతి అనేది ప్రారంభమవుతుందండి. నెక్స్ట్ 50ది, పౌర శిక్షా స్మృతిలో నష్టపోయిన వ్యక్తి ఏమి చేయాలి? ఏమి చెయ్యమంటావు? ఆన్సర్ ఆప్షన్ సి, సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాలి. సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాలి. మరి 51ది, న్యాయస్థానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా? ఆన్సర్ ఆప్షన్ డి పై 2 అండి. అవును, రికార్డులను అనుసరించి ఉన్నాయి. లేదు, పేదలకు కష్టం వచ్చినప్పుడు లేదు అని చెప్పొచ్చండి. నెక్స్ట్ 52ది, న్యాయ ప్రక్రియలో ఉండే సమస్యలు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ సమస్య? న్యాయ ప్రక్రియలో ఉండే సమస్యలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా. ఎక్కువ నగదు. మరి అక్కడ లాయర్కి అవ్వాలంటే ఎక్కువ పైకి ఉండాలండి. దస్తావేజులు పూరించడం, ఇది కూడా పెద్ద సమస్య. అధిక సమయం కేటాయించడం, వాయిదాల పరంపర జరుగుతూ ఉంటుంది. అధిక సమయం కేటాయించడం కూడా ఈ న్యాయ ప్రక్రియలో ఉండే సమస్యలండి. నెక్స్ట్ 53ది, న్యాయ ప్రాప్తిని పెంచడానికి సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని ఎప్పుడు రూపొందించింది? ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని ఎప్పుడు రూపొందించింది? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి 1980. 1980 దశకం ప్రారంభంలో అండి. నెక్స్ట్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులను ఉద్దేశిస్తూ పంపబడినటువంటి ఏ సమాచారాన్ని కూడా PIL అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరము లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా పరిగణిస్తారు. నెక్స్ట్ 55ది, 2001లో రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఏమి ఎదుర్కొన్నారు? అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆహారం కొరత. ఎప్పుడు వచ్చిందండి? 2001. ఇప్పుడు టైము 11:30 అండి. అయినప్పుడు కూడా అలా బిట్లు చేస్తున్నాను మీకోసం. తప్పనిసరిగా ఏదైనా మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఏ టైం అయినా. ఎందు గురించి ఈ టైంలో చేస్తున్నారు అంటే, మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళ నిద్రపోయిన తర్వాత ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదని ప్రయత్నంలో భాగంగా రాత్రి 11 ఆ టైంలో మీకు వీడియో బిట్లు చేయడం జరుగుతుందండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక నమ్మకంగా చేద్దాము అనే ఛానల్ అండి మనది. ఓకే, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సని అనే విధంగా ఈ పరిస్థితితో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. 57ది, మరి గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నందున తగిన నిధులు లేవని ప్రభుత్వాలు చూపే సాకును ప్రభుత్వం ఏం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి తిరస్కరించడం జరిగిందండి. తిరస్కరించడం. 58ది, జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇముడు ఉందని కోర్టు ఏ ఆర్టికల్ ద్వారా
విశదీకరించింది? ఇక్కడ జీవించే హక్కు అనేది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో ఆహారం పొందే హక్కు కూడా ఇముడు ఉంది అని చెప్పి కోర్టు ఆర్టికల్ ద్వారా తెలియజేసిందండి. 59వ బిట్టు, న్యాయం అందించడం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే. న్యాయం అందించడం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే. ఎంత అర్థం ఉందండి ఈ లైన్లో? న్యాయం అందించడం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే అనే పదబంధాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అందుకేనండి పుస్తకాలు చదివితే అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అద్భుతమైన కొటేషన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి కేసును విచారించడానికి కోర్టులు చాలా సంవత్సరాలు తీసుకోవడం వల్ల. మరి వీడియోలో చివరి పెట్టండి. 2019 నవంబర్ 1 నాటికి భారతదేశంలో సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 2019 నవంబర్ 1 నాటికి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి.